హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పిల్లలు. ఇదైతే మన టెర్రస్ గార్డెన్లో మనం పెట్టిన మొక్కలు. ఇంతకు ముందే నీళ్లు పట్టాను. ప్రతిరోజు తెల్లవారితో వచ్చి మొక్కలను చూస్తూ నీళ్లు పట్టేస్తూ వెనకలాంటి వెంకటేశ్వర స్వామి హిల్స్ చూస్తూ ఉండడం నాకు బాగా అలవాటైపోయింది. ఒక్కరోజు పైకి రాకపోయినా సరే మనసు ఏదో వెల్తిగా ఉంటుంది. అదిగోండి అటు మూల కనిపిస్తున్నాయి కదా, అదిగోండి మంచు లాగా ఉంది. అలా ఈరోజు మబ్బులు వేసుకున్నట్టుంది. తిరుమల హిల్స్ చల్లగా ఉంటుందేమో పైన అనుకుంటున్నాను. ఇక్కడైతే మొన్న మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాను కదా, అక్కడ అందరము కూడా ఒకరోజు మొత్తం తెల్లవారు 7 నుంచి సాయంకాలం 7 వరకు మౌన బట్టి అంటే సైలెన్స్గా కూర్చొని విశ్వం కోసము, మన కోసం అంటే స్వయం కోసము మెడిటేషన్ యోగం చేయడము, విశ్వంలో అశాంతిని, దుఃఖాన్ని, అలజడుల్ని తగ్గించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండడము అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడంతా చిత్రాలు, ఇవంతా చిత్రాలు అంటే ఫోటోలు. ముందు యజ్ఞం అంటే ఈ సంస్థ ఎలా నడిచింది, ఎవరెవరు ఫౌండర్స్గా ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ వంతు సహాయం చేశారు. సహాయం అంటే తను, మన, ధనం ద్వారా ఎంతవరకు ఎవరెవరు చేశారు వాళ్ళందరి ఫోటోలు అందులో ఉన్నాయి. చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాంటి క్లాసెస్ వింటూ ఉంటే. ఎక్కడైతే వారం నుండి ఏసీ రిపేర్ వచ్చేసింది పిల్లలు, అదైతే క్లీన్ చేపిస్తున్నాము. ముందైతే పైన క్లీన్ చేశారు కానీ ఏం లాభం లేదు. ఇంకా వాటర్ వాష్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకే ఫోన్ చేశాము, వాళ్ళు వచ్చి వాటర్ వాష్ చేస్తున్నారు. ఇప్పి అంటే మొత్తం ఏసీ ఇప్పి చేస్తే ఒక రేటు, ఇలాగే చేస్తే ఒక రేటు అని చెప్పి చేశారు. ఇది కూడా తక్కువేమీ లేదు పిల్లలు. దగ్గర అంటే 1600 పైన అయింది, 1600 చిల్లర అయింది. మొత్తం ఈ రోజంతా క్లీన్ చేసాం కదా అని అంటున్నారు వాళ్ళు. ఇంకేం మాట్లాడలేము, వర్క్ గురించి మనకు తెలియదు. ఒకటి పోయి ఒకటైతే ప్రాబ్లం కదా అని వాళ్ళనే పిలిపించి చేయించాము. ఏంటి ప్రాబ్లం అంటే వాటర్ అంతా బయటకు వెళ్ళాల్సింది బదులు ఇన్నర్లో అంటే మనం పడుకునే బెడ్ మీద పడిపోతున్నాయి నీళ్ళన్నీ. ఎంతెంతో ట్రై చేసి చూసాం కానీ సెట్ అవ్వలేదు అది. ఇంకా అది క్లీన్ చేయించాను. ఉషమ్మ ఈ అంట్లన్నీ కడిగేసి వెళ్ళిపోయారు కదా, వాటన్నింటినీ సర్దుతూ ఉన్నాను. ఎప్పటికప్పుడు సర్దుకోలేదు అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. పని ఎప్పటికప్పుడు అయిపోతేనే బాగుంటుంది పిల్లలు. నాకైతే ఎప్పుడో శరీరం బాగా అనారోగ్యంగా ఉంది అంటే ఇంక అన్నీ వదిలేసి సైలెంట్గా పడుకుంటాను. అంట్లు కడిగేసి వెళ్ళింది కదా, అవన్నీ సర్దేస్తున్నాను. మనం ఎప్పుడైతే కొంచెం అజాగ్రత్తగా ఉంటామో అప్పుడే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఇక్కడైతే బెండకాయలు కట్ చేశాను, అదంతా స్కిప్ చేసేసాను పిల్లలు, లెంగ్తీ అవుతుందని. ఇక్కడైతే బెండకాయలు పులుసు చేస్తున్నాను. ఆయిల్ వేశాను, అందులోకి మెంతులు కొన్ని, ఆవాలు, జీలకర్ర వేసి వేపాను. అవంతా కూడా తిరగమాత వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, కొత్తిమీర అవన్నీ వేశాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక్కొక్కటి ఉప్పు, పసుపు ఇలాగ అంటే నేను చేసే పద్ధతి ఎలాగో అలాగ చెప్తున్నాను. అందరికీ ఇంచుమించు తెలిసిన వాళ్ళే కదా. దీనికోసము వంటల ఛానళ్ళు కూడా ఉన్నాయి కదా. అంతగా నేను వంటల ఛానల్లో వాళ్ళు చేసేంతగా నేను చేయలేకపోయినా బాగానే చేస్తాను. అమ్మ నేర్పిన వంటలు ఇవన్నీ. సరిపడిన ఉప్పు వేస్తున్నాను. టమోటాలు ఉడికేటప్పుడు ఉప్పు, పసుపు వేసేసామనుకోండి త్వరగా ఉడికిపోతాయి అనేవాళ్ళు అమ్మ. బెండకాయలు అయితే కొద్దిగానే తీసుకున్నాను, చింతపండు పులుపు వేసి చేద్దామని. ఏంటో మందులు ఎక్కువ తినడం వల్ల ఏమో మరి నోరు బాగా లేదు. పులుసు చేస్తే సహిస్తుంది కదా, అన్నం ఏం తినబుద్ధి కావట్లేదని ఈ పులుసు చేశానా. ఇది తిన్నాను, అండైజేషన్. పులుపు కూరలు నాకు పడవు, అయినా ఆశపడి చేశాను కదా, దానికి తగిన ఫలితం కూడా మనమే అనుభవించాలి కదా అన్నట్టుగా అయింది నా పరిస్థితి. అయితే ఉప్పు, పసుపు, కారము అన్నీ వేశాను. ధనియాల పొడి, వేపి పెట్టుకున్న ధనియాల పొడి ఇందులో వేశాను ఫ్రెండ్స్. అంటే పిల్లలు అది అంతా సెట్ అయిపోయేటప్పుడు అంటే ఉడికిపోయి ఇంకా వేగిపోయేటప్పుడు చింతపండు పులుపు సరిపడినంత నానబెట్టుకున్నాను. అదైతే ఇందులో కలిపి ఆ పిప్పంతా తీసేసి ఉట్టి వాటర్ ఆ పులుపే వేసుకుంటున్నాను అందులో. అన్నీ వేసేసి మూత పెట్టేసామనుకోండి ఇంకొక 2-3 నిమిషాల్లో, లేత బెండకాయలు అయితే 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది.
ఇదైతే కొంచెం ముదిరినట్టుంది, అందుకని పులుసులో వేసి చూద్దామని చేశాను. కాయలైతే వారం అయిపోయింది తెచ్చి, అందుకని ఇలా పులుసు చేస్తున్నాను పిల్లలు. లేదంటే రాగి ముద్ద చేసుకొని బజ్జీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. రైస్, వేడి వేడి రైసు, కూర అయితే ఇలా తయారైంది. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్